అక్రమ బాణసంచా తరలిస్తుండగా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించిందని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన పోలీసులను ఆయన పరామర్శించారు. అక్రమ నిల్వలు కలిగిన బాణసంచాను పోలీసు తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని, అలా స్వాధీనం చేసుకున్న బాణసంచాను కోర్టు అనుమతితోనే వేరే ప్రాంతంలో స్టోర్ చేయడానికి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో మొత్తం ఎస్ఐతో పాటు 6 సిబ్బంది గాయపడగా వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించామని, మిగిలిన వారు చల్లపల్లిలోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు. స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారు, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్గా బాణసంచా నిల్వ చేసుకుంటారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్గా స్టోర్ చేసిన బాణసంచాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసినంతా కూడా స్టేషన్లో పెట్టుకుని బయట స్టోరేజ్ ఉంచారు. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని ముందు కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. ఇది ఆ బాణసంచా లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయని చెప్పి మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజురీ అవ్వడం జరిగింది. వీళ్ళ 3కి తీవ్రమైన గాయాలు, 3కి సాధారణ గాయాలు అయ్యాయి. సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా చల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గాయాలు అయిన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకి తరలించడం జరిగింది. వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది. ప్రభుత్వం నుండి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా మా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా సీఎం దీని గురించి అడిగారు. వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని మానిటర్ చేస్తూ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్ కూడా మేము కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది మేమంతా కలిసి ప్రస్తుత ఫోకస్ వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మీద అందుకనే కదా స్టేషన్లో పెట్టలేదు. బాణసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారు, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్గా బాణసంచా నిల్వ చేసుకుంటారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్గా స్టోర్ చేసిన బాణసంచాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసినంతా కూడా స్టేషన్లో పెట్టుకుని బయట స్టోరేజ్ ఉంచారు. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం